గుంటూరులో రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి. విద్యా వ్యవస్థ, మెగా డిఎస్సి, నాడు నేడు కార్యక్రమాల అమలుపై ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, మెగా డిఎస్సి విజయవంతమైన నిర్వహణను వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో అవినీతి పెరిగిందని, నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. విద్యారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ఆలపాటి రాజా, వైసీపీ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరమని పేర్కొన్నారు. పిల్లి మాణిక్యాలరావు గారు మెగా డిఎస్సి మీద వారు అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రం, అదేవిధంగా ఎవరైతే ఇందుట్లో దోషులుగా ఆయన భావిస్తూ ఉన్నారో వారి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. వైసీపీ నాయకత్వం గొడ్డలి పార్టీ వారికి విద్యకు సంబంధించిన అంశాల మీద మాట్లాడుతుంటే విచిత్రంగా ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీ పుట్టకే రక్తాక్షర చరిత్ర, మీకు విద్య మీద కానీ, విద్యా విధానం మీద కానీ, ఈ వ్యవస్థ మీద మంచి అభిప్రాయం లేదు. రాజ్యాంగాన్నే తిరిగిరాద్దాం అనుకున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చినటువంటి వారు మీరు. పార్టీ ఆరోపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా మీ యొక్క ప్రవృత్తి మాత్రం ఏమాత్రం మారినటువంటి విధానంతో మీరు ఈ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. మీరు ప్రత్యేకంగా ఏమీ దొరకనట్టుగా ఏదో ఒక రకమైనటువంటి భ్రమలు కల్పించడం అనేది మీకు మొదటి నుంచి ఆనవాయితీ. ఒక్కసారి అని చెప్పి ఒక 5 ఏళ్ళు ప్రజల్ని మోసం చేసి ఒక 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి విధ్వంసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు మీ యొక్క పాలన యొక్క సువాసనలు చూశారు. ఎందుకంటే మెగా డిఎస్సిలో మోసాలు జరిగినాయి. మెగా డిఎస్సిలో పలానాయనికి ఉద్యోగం ఇవ్వాల. అసలు మెగా డిఎస్సి అసలు నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిపావా? అసలు నీకు మెగా డిఎస్సి మీద అవగాహన ఉందా? ఎన్నికల ముందు నువ్వేం చెప్పావు? ఎన్నికల్లో గెలిచిన 5 ఏళ్లలో నువ్వెందుకు ఇవ్వలేకపోయావు? ఏ రకంగా నాడు నేడు కార్యక్రమం అని చెప్పి బడుల్ని ఎంతో దేవాలయాల్లాగా తీర్చిదిద్దామని చెప్పినటువంటి నువ్వు ఏ రకమైనటువంటి అవినీతి చేశావు అనేది చాలా స్పష్టం. ఎందుకంటే నువ్వు బడినే ఉంది, పేదవాడికి సెంటు పొలం ఇస్తానని చెప్పి ఆ సెంటు పొలంలోనే పేదవాడి పొట్టను కొట్టి నువ్వు సంపాదించుకున్నటువంటి నాయకత్వం నీదైతే, నువ్వు విద్య గురించి, విద్యా విధానం గురించి, విద్యాలయాలు అభివృద్ధి గురించి మాట్లాడే పరిస్థితి నీ దగ్గర ఉంటుందని చెప్పి మేము కూడా మాట్లాడటం అనేది పొరపాటుని నేను అనుకుంటున్నాను. చల్లని రూపాయిగా మీరు మిగిలిపోయారని చెప్పి, అందుకే మీకు కేవలం 175 సీట్లు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కేవలం 11 సీట్లకి పరిమితి అయినటువంటి పరిస్థితి ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ రాజకీయ పార్టీ కలగనటువంటి గుణపాఠం చెప్పినా కూడా ఈనాటికి నీ పరిస్థితి మారట్లేదు అనటానికి మరొకసారి ఈ డిఎస్సి మీద మాట్లాడిన మాటలు మీ పేపర్లో, అసాక్షి అయినటువంటి పేపర్లో మొదటి పేజీలో ప్రచురించుకొని బతుకు ఒక బతుకా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తి అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. సహేతుకమైనటువంటి సాక్ష్యాలు, రుజువులు ఉంటే యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీ, అంతేగాని విమర్శించుకుంటా పోతే దానివల్ల ఏమీ రాదు.